వెల్కమ్ టు ఐ న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యవహార శైలిపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. ఇద్దరు నాయకులు పార్టీకి బలం కావాలి తప్ప బలహీనత కావద్దని ఏకంగా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ హెచ్చరించారు. ఇద్దరు నాయకులు తమ వ్యక్తిగత పేరు ప్రతిష్టలను పెంచుకోవడానికి, తమ వర్గాలను ప్రోత్సహించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి నష్టదాయకంగా ఉన్నాయని నితిన్ గట్టిగానే హెచ్చరించారు. ఇద్దరు నాయకుల విషయం తేల్చాలని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ కు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన అభయ్ ఇద్దరు నాయకులతో తొలి విడత సయోధ్య చర్చలు జరిపారు. ఇద్దరు నాయకులు చేయాల్సిన, చేయకూడని పనులను సంబంధించి మార్గనిర్దేశం చేశారు. ఇద్దరు నాయకులపై అధిష్టానం సీరియస్ కావడం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోవాలని భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి సొంత పార్టీ నేతల గ్రూపు రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర వర్గాల మధ్య సాగుతున్న వర్గపోరు, అనుచరుల సోషల్ మీడియాలో వార్ వల్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. దీనివల్ల రాష్ట్రంలో పార్టీకి భారీ నష్టం జరుగుతుందని కేంద్ర నాయకత్వం గుర్తించింది. ఇద్దరు నేతలు వెంటనే తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే ఇరువురి మధ్య సయోధ్య తప్పనిసరి అని అధిష్టానం భావించింది. అధిష్టానం ఆదేశాలతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. జాతీయ నేత సునీల్ బన్సాల్తో కలిసి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేశారు. తెలంగాణలో బలమైన బీసీ నాయకులైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ వల్ల పార్టీకి లాభం జరగాలి కానీ నష్టం జరుగుతుంది అని ఇద్దరు నాయకులు స్పష్టం చేశారు. మీ ఇద్దరి వల్ల తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా అభయ్ సునీల్ బన్సాల్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ఈ విషయంలో సీరియస్ గా ఉందనే సమాచారం కూడా అందించారు. పార్టీ హైకమాండ్ సందేశం అందుకున్న బండి, ఈటెల తప్పని పరిస్థితుల్లో సయోధ్య చర్చలకు సిద్ధమయ్యారు. ఉప్పు నిప్పుగా ఉండే ఇద్దరు నాయకులు ఢిల్లీ నుంచి వచ్చిన హెచ్చరికలతో చేతులు కలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ నివాసంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య కీలక ముఖాముఖి సమావేశాన్ని అభయ్ పాటిల్ ఏర్పాటు చేశారు. అభయ్ పాటిల్ సమక్షంలో ఇద్దరు నేతలు తమ మనస్పర్ధలను, ఒకరిపై ఒకరికి ఉన్న అభ్యంతరాలను, ఆరోపణలను నేరుగా వెళ్లగక్కారు. తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అభయ్ పాటిల్ ఇరువురికి గట్టిగా నచ్చజెప్పారు. ఈ భేటీలో ఇద్దరు నేతలు సానుకూలంగా స్పందించారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని, పార్టీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తానని ఈటెల స్పష్టం చేయగా, తాను ఎప్పుడూ పార్టీ గీత దాటలేదని, తన వైపు లోపాలు ఉంటే సరిదిద్దుకుంటానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇకపై ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దని, సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తావివ్వకూడదని ఇద్దరు నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమయం వచ్చినప్పుడు సంయుక్తంగా ప్రెస్ మీట్లు పెట్టాలని, కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని తీర్మానించారు. ఈటెల రాజేందర్ నియోజకవర్గమైన హుజూరాబాద్లో కూడా బండి మితిమీరిన జోక్యం ఉండకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు నేతల మధ్య ఉన్న గ్యాప్ తాత్కాలికంగా తొలగిపోయింది. మీడియా సమక్షంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కార్యకర్తలకు తాము ఒక్కటేననే బలమైన సందేశాన్ని పంపారు. భేటీ తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన తెలంగాణ నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణలోని ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య చర్చలు జరపడం, అవి సఫలం అయినట్లు సంకేతాలు రావడం కేడర్లో ఆనందం నింపింది.